దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము జూలై 1వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 23 వచనాలలో 22వ వచనము వాగ్దానము పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పెను. అవునండి, మరి కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత కనపడి బోధించింది అన్నమాట. ఫలానా పేతురు గారిని నువ్వు మరి పిలిపించుకొని ఆయన మాట వినాలి అంటే ఆయన మాట వల్ల సువార్త విని రక్షించబడతాడు. ఇతడు రోమ సైనికుడే కాని యోధా మతంలోనికి చేరినవాడు. కానీ యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించింది పేతురు గారు చెప్పినప్పుడు మాత్రమే. అవునండి, అయితే దానికి ముందుగా మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క దూత అతనికి మరి బోధించింది, నువ్వు అలా వెళ్ళి తీసుకుని రండి, పిలిపించుకొని రండి అని. అవునండి, అవును. ఒక్కొక్కసారి దేవుడు యోబు గ్రంథము 33వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో దేవుడు ఒక మారే మాట్లాడను, రెండు మార్లు మాట్లాడను, మరి రాత్రి కలలో కలుగు స్వప్నమందు కూడా మాట్లాడతాడు. అవును, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనములో మరియా పరిశుద్ధాత్మల గర్భవతి అయినప్పుడు యేసేపు రహస్యంగా నొల్లాలని అంటే విడనాడాలని రహస్యంగా విడిపించుకోవాలని అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క దూత, ప్రభు యొక్క దూత రాత్రి వేళ కనపడి మరి యేసేపు నువ్వు మరి మరీని చేర్చుకున్నట్టుకు భయపడకము, ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన కార్యం, దేవుడే ఈ కార్యం చేశాడు కనుక నువ్వు భయపడవద్దు అని చెప్పినప్పుడు దూత తనతో బోధించిన ప్రకారం ఆజ్ఞాపించిన ప్రకారముగా మరి మరియమ్మను చేర్చుకున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకములో మరి గుర్తుపెట్టుకోండి, జన్మించేంత వరకు సహకారుడుగా ఉన్నాడు. అటు తర్వాత వివాహము మరి జరిగింది, వాళ్ళకి బిడ్డలు కూడా కలిగారు. అవునండి, ఈ దినము దేవుడు బోధిస్తాడు. అయితే మనం ఆ బోధ ప్రకారంగా ఉంటే మనకు దైవ దీవెనలు పొందుకుంటాం. 20వ వచనము, కొర్నేలి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు వెళ్ళాలా వద్దా అని సందేహపడుతున్నాడు. కానీ ప్రభు అన్నాడు, సందేహపడవద్దు. అవును, సందేహంతో అడిగే వారికి యాకోబు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో సందేహంతో అడుగు వారికి ఏమి ప్రయోజనం ఉండదు, ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అస్థిరుడు, స్థిరత్వం లేనివాడు. అడిగేటప్పుడు విశ్వాసముతో అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనంలో మరి వాగ్దానమును గుర్చిన మరి మాట, అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానాన్ని రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం సందేహించలేదంట. వృద్ధాప్యంలో కూడా 100 సంవత్సరాలకైనను మరి అతడు 21వ వచనంలో బలము పొందుకొనెను. ఆ బలము చేతనే దేవుడు మరి బిడ్డలను కూడా ఇచ్చాడు. కనుక విశ్వాసముతో మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు చేసిన దాన్ని మరలా మనం విశ్వాసంతో అడుగుతూ ఉన్నప్పుడు అది కార్యరూపము దాల్చింది. కనుక మనం విశ్వాసముతో ఉండాలి, సందేహంతో అనుమానంతో ఉండకూడదు. ప్రార్థన చేయనప్పుడు మీ యొక్క విన్నపములు వినపడ్డాయని వాటికి ప్రత్యుత్తరం ఇస్తాడని నమ్మవలను కదా. ఆయన ఎద్దుకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ప్రతిఫలము దయచేస్తాడని మొదటిగా మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఆజ్ఞ 4వ వచనము, మరి దేవుని యొక్క దూత కొర్నేలితో అంటుంది, నీ యొక్క ప్రార్థనలు ధర్మకార్యములు జ్ఞాపకార్థంగా దేవుడి సన్నిధి చేయని అంట. హల్లెలూయా. అవునండి, దేవుడి సన్నిధికి మన ప్రార్థనలు చేరతాయి, మన ప్రార్థన చేరి విడుదల కూడా వస్తుంది. అవును, విడిపించు ప్రభువా. మరి అబ్రహాం ప్రార్థన లోతు కొరకు చేస్తే లోతుని తప్పించాడు. మరి అలాగనే తబిత ధర్మ కార్యాలు చేస్తాడు, నీతి కార్యాలు చేస్తాడు, ఆమె చనిపోయినా తిరిగి లేచింది. అవును,
మన దాన ధర్మాలు బాగా గమనించండి, జ్ఞాపకార్థంగా దేవుడి దగ్గరికి వెళ్తాయి. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక మనము మరి పుప్లి అనే అతను పౌలుని దాదాపు 265 మందిని ఖైదీలను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పౌలు గారి ద్వారా వాళ్ళ తండ్రి గారికి, ఆ గూడెంలో ఉన్న వారికి అందరికి స్వస్థతలు వచ్చాయి. మన ప్రార్థనలు, మన ధర్మ కార్యాలు ఖచ్చితంగా పరలోకంలో ఉంటాయి. కనుక మనము బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడింది. ఏంటో తెలిసిన, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఓ చక్కని మాట రాయబడింది. ఏమిటి అంటే, మరి ధర్మకార్యం అంటే ఉపకారం చేయు ధర్మమును, మరి అలాగనే అవి దేవుడికి ఇష్టమైన బలులండి. ఉపకారం అనే ధర్మం బాగా గమనించండి, అవి దేవుడికి ఎంతో ఇష్టమైనవి. కనుక దిక్కులేని వారిని, వారి యొక్క అవసరతలు ఆదరించటం కూడా దేవుడు సంతోషిస్తాడు. కనుక ఈ ఉదయ కాలంలో మనం ధర్మకార్యాలు చేద్దాం, ప్రార్థనలు చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇటు కృప మనందరికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నైనా ఈ అనుదిన జీవవాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు అయ్యా. స్తుతులు. మీరు మీ దూత ద్వారా మాట్లాడే దేవుడివి నైనా, సందేహంగా ఉండక విశ్వాసంతో అడిగే వాళ్ళంగా దయచేయండి. మా ప్రార్థనలు, ధర్మ కార్యములు మీ వద్దకు చేరతాయని, దాని ద్వారా మేము ప్రతిఫలం పొందుకుంటామని నాయనా, ఉపకార ధర్మమును చేయడి అట్టి యాగములు దేవుడికి ఇష్టమని అని చెప్పాను. అలాంటి ఇష్టకరమైన జీవితాన్ని చేయనట్లుగా, జీవించినట్లుగా, మేము ఉండునట్లుగా కృప చూపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.